ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏ సంచలనం నమోదవుతుంది అనేది ఊహించడం చాలా కష్టం. నిత్యం మారుతున్న సమీకరణాల నడుమ ప్రస్తుతం ఒక కొత్త ప్రచారం తెర మీదకొచ్చింది. సోషల్ మీడియా వేదికగా విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు ప్రశ్న రావణ్ చుట్టూ ఇప్పుడు రాజకీయ విశ్లేషణలు జరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆయనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనమండలి సభ్యుడిగా అంటే ఎమ్మెల్సీగా అవకాశం కల్పించే దిశగా అడుగులు పడుతున్నాయి అనే ఊహాగానాలు జోరందుకున్నాయి. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా గళం విప్పుతున్న వారికి అండగా నిలబడాలనే ఆలోచనలో భాగంగా ఈ వ్యూహం అమలు కాబోతోందని అనుకూల మీడియాలో అంటున్నారు. ఈ ఊహాగానాలు ఎంతవరకు నిజమవుతాయని చెప్పలేం కానీ ప్రస్తుతం వినిపిస్తున్న గుసగుసలు మాత్రం రాజకీయాల్లో పెద్ద దుమారం రేకెత్తిస్తున్నాయి. ఇటీవల కాలంలో ప్రశ్న రావణ్ అరెస్ట్ కావడం, ఆ తర్వాత ఆయనకి లీగల్ సపోర్ట్ అందించడంలో ప్రతిపక్ష పార్టీ ముందుంది. ఇలాంటి పరిణామాలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. ప్రభుత్వం మీద నిరంతరం విమర్శలు చేసి వారికి ఒక రాజకీయ గుర్తింపు ఇవ్వడం ద్వారా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపొచ్చనే ప్రతిపాదనలు వస్తున్నట్టు డిస్కషన్లు నడుస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా బలమైన కౌంటర్లు ఇచ్చే వ్యక్తులకి పదవులు ఇస్తే భవిష్యత్తులో డిజిటల్ మీడియా పార్టీ మరింత దూకుడుగా ముందుకు వెళ్లేందుకు సిద్ధపడుతుందంటున్నారు. ఈ క్రమంలోనే సదరు యూట్యూబర్కి ఎమ్మెల్సీ అయ్యేటువంటి అవకాశం కనుక ఇస్తే ఎలా ఉంటుందా అనే చర్చ మాత్రం ఎమ్మెల్సీ సీటు ఆఫర్ చేసేందుకు తెర వెనక చర్చలు జరుగుతున్నాయనే మాటలు వినిపిస్తున్నాయి. దీనివల్ల ఒకవైపు పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంతో పాటు ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే వారికి తాము అండగా ఉంటామనే సంకేతాన్ని ఇవ్వొచ్చని జగన్ భావిస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇది ప్రచారమా లేక వర్కౌట్ అవుతుందా అనేది చూడాలి. మరోవైపు ఈ ప్రచారం మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం యూట్యూబ్లో వీడియోలు చేసే వ్యక్తులు నేరుగా పెద్దల సభ అయినటువంటి శాసనమండలిలో అవకాశం కల్పిస్తే పార్టీ కోసం ఎప్పటి నుంచో కష్టపడుతున్న సీనియర్ నాయకుల్లో అసంతృప్తి వ్యక్తమయ్యే ప్రమాదం ఉందని వాదనలు ఉన్నాయి. అయినప్పటికీ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో సాంప్రదాయ రాజకీయాల కంటే డిజిటల్ ప్లాట్ఫామ్ల వైపు గళం విప్పే వారికి ప్రాధాన్యత పెరిగిందని, అందుకే అధిష్టానం ఈ దిశగా ఆలోచన చేస్తోందని సోషల్ మీడియాలో అంటున్నారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే పార్టీకి మైలేజ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ సంచలన ప్రకటన చేసేందుకు మొగ్గు చూపొచ్చనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా అధికారికంగా ఎలాంటి ప్రకటన రానంత వరకు ఈ విషయాలు కేవలం ఊహాగానాలుగానే మిగిలిపోతాయి. రాజకీయాల్లో ఏ క్షణంలోనైనా సమీకరణాలు మారిపోవచ్చు కాబట్టి ఈ ఎమ్మెల్సీ ఆఫర్ వ్యవహారం ఎంతవరకు కార్యరూపం దాల్చుతుంది అనేది చెప్పలేము. సో వేచి చూడాల్సిందే.